ఒకసారి మంగళగిరి వెళ్దాం. మంగళగిరిలో ఎటువంటి పోలింగ్ పర్సెంటేజ్ ఎంత ఉంది, అక్కడ సిచ్యువేషన్స్ ఏంటని అందించడానికి మా ప్రతినిధి రాఘవేంద్ర లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాఘవేంద్ర, ప్రస్తుతం మంగళగిరిలో ఎంతవరకు పోలింగ్ పర్సెంటేజ్ నమోదవుతోంది, ఇంకా అంచనాలు ఏ విధంగా ఉన్నాయి, దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? మంగళగిరిలో మధ్యాహ్నం 1 గంట వరకు 45% పోలింగ్ నమోదైంది. ఉదయం నుంచి 6 గంటల నుంచే మంగళగిరిలోని దాదాపు 300 పోలింగ్ స్టేషన్ దగ్గర పెద్ద ఎత్తున ఓటర్లంతా కూడా బారులు తీరున్నారు. దాదాపు మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం 2,97,000 మందికి పైగా ఓటర్లు ఉన్నారు. వారంతా కూడా ఓటుకు వినియోగించుకుంటున్నారు. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ స్టేషన్లకు చేరుకున్నారు. ప్రస్తుతం అయితే మన మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లిలో ఉన్న ఒక పోలింగ్ కేంద్రం దగ్గర ఉన్నాం. ఇక్కడ ఉదయం నుంచి చాలా మంది పోలింగ్ కేంద్రాల దగ్గర చేరుకున్నారు. వారంతా కూడా తమ ఓటుకు వినియోగించుకుంటున్నారు. దాదాపు 3-4 గంటలు కూడా కొంతమంది వెయిట్ చేసి తమ ఓటుకు వినియోగించుకునేందుకు ఓపికగా ఉన్నారు. మహిళలు, ప్రధానంగా మహిళలు, వృద్ధులు అంతా కూడా ఉదయం నుంచే పోలింగ్ స్టేషన్ కు చేరుకుంటున్నారు. తమ ఓటుకు వినియోగించుకునేందుకు వారంతా కూడా ముందుకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా చోట్ల, చాలా పోలింగ్ స్టేషన్ దగ్గర, బూతుల దగ్గర మహిళలు, వృద్ధులు పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నారు. గంటల తరబడి కూడా వెయిట్ చేస్తున్నారు. ఈవీఎంలు కొంత ఇబ్బంది అయినప్పుడు కూడా వాళ్ళు గంటల తరబడి వెయిట్ చేసి తమ ఓటుకు వినియోగించుకోవాలన్న ఉత్సాహంతో వారంతా కూడా పోలింగ్ స్టేషన్ దగ్గర ఉన్నారు. చాలా మంది ఈ పోలింగ్ స్టేషన్ దగ్గర ఉదయమే వచ్చారు. దాదాపు 8 గంటల ప్రాంతంలో వచ్చి ఇప్పుడు ఓటు వేసేందుకు బూత్ దగ్గరికి వెళ్తున్న పరిస్థితి. ఇక్కడ ఒక ఓటర్ ఉన్నారు, ఆయన అడుగుదాము. ఉదయం ఎన్నింటికి వచ్చారు, ఎంతసేపటి నుంచి వెయిట్ చేయాల్సి వచ్చింది అడిగి తెలుసుకున్నాం. ఉదయం మీరు ఎన్నింటికి వచ్చారండి? 9ంటికి వచ్చింది. ఎందుకు ఇప్పటిదాకా వెయిట్ చేయాల్సి వచ్చింది? కొంచెం ప్రాబ్లం అనేది ఇది ప్రాబ్లం వచ్చింది, లేట్ అయింది బాగా. దానివల్ల టైమింగ్ లేట్ అయింది. అంటే ఎన్నింటికి స్టార్ట్ అయింది? 7ంటికి స్టార్ట్ అయింది. మీరు ఎన్నింటికి వచ్చారు? నేను 9ంటికి వచ్చిన. 9ంటికి నుంచి లైన్లోనే వస్తున్నాం. కొంచెం ఉదయం 9 నుంచి లైన్లోనే ఉన్నారు. లైన్లో ఉన్నాం. మీరు ఎన్నింటికి వచ్చారు? 9ంటికి వచ్చాము. లైన్లోనే ఉన్నాను. ఏ మిషన్స్ పని చేయట్లేదు అంట, అంటే కొన్నిసార్లు స్టక్ అవుతుంది అన్నారు. ఇంకా అలాగే లైన్లో ఉన్నారు, అందరు లైన్లో ఉన్నారు. మరొకరు వస్తున్నారు. మీరు ఎన్నింటికి వచ్చారండి? వచ్చానండి 8ంటికి. ఏంటి సమస్య, ఏం చెప్పారు? ఏం చెప్పారండి, మిషన్స్ పని చేయలేదని చెప్పారు. దాని తర్వాత కొంచెం సపోర్టింగ్ గా లేదు ఇక్కడ, అంతా కొంచెం క్రౌడ్ ఇదంతా కూడా. సో అంతే, కొంచెం అందుకని ఇబ్బంది పడ్డాం అంతే. దాదాపు 3-4 గంటల పైగా ఓటర్లు, ఒక్కొక్క ఓటరు వెయిట్ చేసి ఇప్పుడే ఓటుకు వినియోగించుకుని పోలింగ్ బూత్ నుంచి బయటకు వెళ్తున్న పరిస్థితి చూడొచ్చు. పెద్ద సంఖ్యలో ఈ పోలింగ్ బూత్ దగ్గర మహిళలు, అదేవిధంగా వృద్ధులంతా కూడా వెయిట్ చేస్తున్నారు ఓటుకు వినియోగించుకునేందుకు. వారంతా కూడా ఎండలో కూడా వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు ఓటుకు వినియోగించుకునే ప్రయత్నం ఉన్నారు. గతంలో 2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో 85% పైగా మంగళగిరి నియోజకవర్గంలో పోలింగ్ నమోదైంది. ఈసారి ఆ రికార్డు బ్రేక్ అవుతుందా, లేకపోతే అంతకంటే తక్కువ అవుతుందా చూడాల్సింది. అయితే ఉదయం నుంచి పోలింగ్ స్టేషన్ దగ్గర పరిస్థితి చూస్తే గతంలో కంటే 2019 అసెంబ్లీ ఎన్నికల కంటే భారీగా పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అయితే ఏ పోలింగ్ స్టేషన్ దగ్గర చూసినా కూడా పెద్ద ఎత్తున ఓటర్లు బారులు తిరుగుతున్నారు. తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉత్సాహంగా వెయిట్ చేస్తున్నారు. భోగి.